నమస్కారం. ఈరోజు మనం చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ల 2026 విప్లవం అసలు ఏం జరిగింది, కదేంటో చూద్దాం రండి. స్పోర్ట్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీస్ కదా సిఎస్కే. అలాంటి టీంకి 2025 సీజన్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. అంటే ఎప్పుడూ ట్రోఫీలతో కలగలలాడే వాళ్ల క్యాబినెట్లో ఆ ఏడాది మాత్రం నిశ్శబ్దం. అసలు వాళ్ల హిస్టరీలోనే ఎప్పుడూ జరగలేదిలా. ఎప్పుడూ టాప్లో ఉండే చెన్నై ఏకంగా 10వ ప్లేస్కి పడిపోయింది. ఈ ఒక్క దెబ్బతో లీగ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రాడికల్ టీమ్ చేంజెస్కి దారితీసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, టేబుల్లో లాస్ట్ రావడం అనేది జస్ట్ ఒక బ్యాడ్ సీజన్ కాదు, అదొక సిగ్నల్. సిఎస్కేకి 5 టైటిల్స్ తెచ్చిపెట్టిన వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ కోర్ ఐడియాలజీని మార్చుకోవాల్సిన టైం వచ్చేసిందని చెప్పే ఒక పెద్ద సిగ్నల్ అన్నమాట. చూడండి, సిఎస్కే అంటేనే ఎక్స్పీరియన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇన్నాళ్లు వర్కౌట్ అయిన ఆ స్ట్రాటజీనే ఇప్పుడు దెబ్బగొట్టింది. అందుకే టీంని మొత్తం మార్చేయాల్సిన ఒక క్రిటికల్ స్టేజ్కి వచ్చారు. ఓకే, ఇప్పుడసలు కథలోకి వెళ్దాం. 2025 ఫెయిల్యూర్ తర్వాత సిఎస్కే మేనేజ్మెంట్ ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. వాళ్ల ఫ్రాంచైజీ హిస్టరీలోనే కొన్ని అత్యంత బోల్డ్, డేరింగ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఒక ఎక్స్పర్ట్ చెప్పిన ఈ మాటలు వినండి. ఇది వాళ్ల ఫిలాసఫీలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో క్లియర్గా చెప్తోంది. డాడ్స్ ఆర్మీ అనే ట్యాగ్ నుంచి బయటపడి యంగ్ టాలెంట్తో ఫ్యూచర్ని నిర్మించుకునే వైపు అడుగులేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్నది మామూలు విషయం కాదు. హెడ్లైన్ ట్రేడ్ ఇది. రవీంద్ర జడేజా అంటే టీంకి ఒక ఐకాన్. అలాంటి లెజెండ్ని సంజూ శాంసన్ కోసం వదులుకున్నారంటే వాళ్ల స్ట్రాటజీ పూర్తిగా మారిపోయిందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ మార్పులు ఒక్క జడేజాతోనే ఆగిపోలేదు. మతీషా, పతిరాణా లాంటి కీలకమైన ప్లేయర్స్ని రిలీజ్ చేసేశారు. ఎందుకంటే బడ్జెట్ ఫ్రీ అప్ చేసుకోవాలి, కొత్త టాలెంట్కి చోటివ్వాలి. అందుకే చాలామంది ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ప్లేయర్స్ని వదులుకున్నారు. సరే, ఇప్పుడు ప్లేయర్స్ని రిలీజ్ చేశారు, పర్స్లో డబ్బులున్నాయి. ఆ డబ్బుతో సిఎస్కే ఏం చేసిందనుకుంటున్నారు? ఆక్షన్లో ఒక పెద్ద గ్యాంబుల్ ఆడింది. హై రిస్క్, హై రివార్డ్ గ్యాంబుల్. నమ్మలేరు కానీ ప్రశాంత్ వీర్ ఒక అన్క్యాప్డ్ ఆల్రౌండర్. అతని మీద ఏకంగా 14.20 కోట్లు పెట్టారు. అన్బిలీవబుల్ కదా? అంతటితో ఆగలేదు, మళ్ళీ అదే రిపీట్ చేశారు. కార్తిక్ శర్మ ఒక హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపర్. అతని మీద కూడా ఇంకో 14.20 కోట్లు. దీంతో వీళ్ళిద్దరూ ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయ్యారు. ఈ గ్యాంబుల్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే, అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే ఇంకా దేశం తరపున ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్ అన్నమాట. అలాంటి వాళ్లమీద, అంటే కేవలం డొమెస్టిక్ టాలెంట్ని చూసి సిఎస్కే 28 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. ఎంత పెద్ద రిస్కో ఆలోచించండి. సో వాళ్ల స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. ఈ ప్లేయర్స్ని కొన్నది ఒక్క సీజన్ కోసం కాదు, ఫ్యూచర్ కోసం. ప్రశాంత్ వీర్ని జడేజా వారసుడిగా, కార్తిక్ శర్మని ధోనీ ఫినిషింగ్ రోల్కి వారసుడిగా తయారుచేస్తున్నారు. వీళ్లే నెక్స్ట్ 10 years టీంకి కోర్ అవ్వబోతున్నారు. సరే, ఇంత యంగ్ ప్లేయర్స్ మీద ఫోకస్ పెడుతున్నారు కదా, మరి టీంకి అల్టిమేట్ ఐకాన్ ఎంఎస్ ధోనీ సంగతేంటి? అతని రోల్ ఏంటి? 44 ఏళ్ల వయసులో ధోనీ రోల్ ఇప్పుడు మారుతోంది. అతనిప్పటికీ ఒక ప్లేయరే, కానీ అతని ప్రైమరీ వాల్యూ అతని టాక్టికల్ జీనియస్, అలాగే కొత్త తరాన్ని గైడ్ చేసే అతని కెపాసిటీలో ఉంది. ప్రతి మ్యాచ్ ఆడకపోయినా అతని ప్రెజెన్స్ టీంకొక పెద్ద బలం. ఈ మార్పులన్నీ కలిపి ఫీల్డ్ మీద మనకొక కంప్లీట్లీ కొత్త టీంని చూపిస్తున్నాయి. ఆన్ ఫీల్డ్ స్ట్రాటజీ కూడా మొత్తం రీబిల్డ్ చేశారు. ఓపెనింగ్లో సంజూ శాంసన్, ఆయుష్ మాత్రేతో పవర్ హిట్టింగ్. 1 డౌన్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ని కంట్రోల్ చేయడానికి. ఇక మిడిల్ ఓవర్స్లో వాళ్ల హోమ్ గ్రౌండ్ చెపాక్లో స్పిన్తో ప్రత్యర్థుల్ని కట్టడి చేయడానికి ఒక పవర్ఫుల్ స్పిన్ అటాక్. ఇది ఒక క్లాసిక్ చెన్నై టాక్టిక్, కానీ కొత్త ప్లేయర్స్తో. అండ్ ఫైనలీ, ఇది వాళ్ల ప్లేయింగ్ 11. ఒకవైపు శాంసన్ లాంటి కొత్త స్టార్లు, మరోవైపు వాళ్లు పందెం కాసిన ఆ యంగ్ టాలెంట్. వీళ్లందర్నీ గైడ్ చేయడానికి గైక్వాడ్, ధోనీ లాంటి అనుభవజ్ఞులు. ఎక్స్పీరియన్స్, యూత్, పర్ఫెక్ట్ బ్లెండ్ అన్నమాట. సో వాళ్ల ఐకానిక్ ప్లేయర్స్ని వదిలేసి యూత్ మీద ఇంత పెద్ద బెట్ వేసి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ల హిస్టరీలోనే ఒక డేరింగ్ ఎక్స్పెరిమెంట్ చేసిందే. మరిది ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుందా, లేక ఫెయిల్ అయిన గ్యాంబుల్గా మిగిలిపోతుందా? మీరేమనుకుంటున్నారు? మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.